వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రావ్య. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. నేను ప్రస్తుతం పటంచేరు నియోజకవర్గంలో అమీన్పూర్లో ఉన్నా. మీ అందరు కూడా తెలుసు, పటంచేరు దౌర్జన్యాలకు కేర్ ఆఫ్ అడ్రస్, మినీ ఇండియా అని గొప్ప పేరున్నప్పటికీ ఇక్కడ అందరూ రాజకీయ నాయకులు కావచ్చు, కొంతమంది గూండాల రాజకీయం చేస్తున్నారా అని అన్నంత ఘోరంగా ఉంటుంది. ల్యాండ్స్ అక్విజిషన్స్, తర్వాత ఇల్లీగల్ ల్యాండ్స్, గవర్నమెంట్ ల్యాండ్స్ మొత్తం దొబ్బి తినడము, ఫేక్ రిజిస్ట్రేషన్స్. సో మన రాష్ట్రంలో ఎక్కడైనా ఉంది అంటే అది ముఖ్యంగా ఫస్ట్ గుర్తొచ్చే పేరే పటంచేరు. ఓకే టీవీ ఎప్పుడు కూడా ఎక్స్క్లూజివ్ గా ఇక్కడ ల్యాండ్స్ గురించి, ఇక్కడ లీడర్స్ గురించి ఫస్ట్ నుంచి కూడా మనం ఫోకస్ పెట్టుకుంటూ వస్తున్నాం. అయితే మళ్ళీ ఇక్కడికి ఎందుకు రావాల్సి వచ్చింది? మా జర్నలిస్ట్ సోదరుడు ఒక 30 గుంటల భూమికి సంబంధించి, అమీన్పూర్లో 30 గుంటల భూమి మున్సిపల్ అది పార్కుకి సంబంధించినటువంటి ల్యాండ్, ఇక్కడ కొంతమంది దుండగులు రాజకీయ నాయకులు దాన్ని కబ్జా పెట్టే ప్రయత్నం చేస్తే దానికి కంప్లైంట్ ఇవ్వడం, అంటే చాలా మంది రిపోర్టర్స్ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో మన ఎంఆర్ఓ గారితో కలిసి వెళ్ళినందుకు జనం సాక్షి రిపోర్టర్ విఠల్ గారిని రాత్రిపూట అర్ధరాత్రి గేట్లు తన్ని, గేట్లు దుంకి లోపలికి వచ్చి అద్దాలు పగలగొట్టి ఆయన మీద దాడి చేయడం జరిగింది. ఇమీడియట్ గా పోలీసులకు కాల్ చేయడంతో, పోలీసులు రావడంతో వాళ్ళందరూ కూడా పారిపోవడం జరిగింది. అయితే మా ఎంక్వైరీలో, అంటే మాకు ఉన్నటువంటి సమాచారం ఇదంతా కూడా ఇక్కడ చైర్మన్ పాండు రంగారెడ్డి, ఈ పేరు విన్నట్టుంది కదా, గతంలో ఈ దొర మీద ఎన్నో ఎపిసోడ్స్ చేసిన ఆయన. ఇక బీఆర్ఎస్ లో గూడెం మైపాల్ రెడ్డి తర్వాత గూడెం మైపాల్ రెడ్డి అనుకుంటాడు. ఈయన మొత్తం ఒక సాదా సీదా జీవితం నుండి కొన్ని వేల కోట్ల ఆస్తికి పరుగులు తీసిండు. మొత్తం కూడా అంతా కూడా ల్యాండ్ అక్విజిషన్స్ మీదనే. ఈయన దొంగ పేపర్లు పెట్టి మొత్తం ఫేక్ ఇదంతా చేసుకుంటూ, నేను చెప్పా కదా, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ మొత్తం కూడా పటంచేరు ల్యాండ్స్ పెట్టినటువంటి భిక్ష, గవర్నమెంట్ ల్యాండ్స్ ని తారుమారు చేయడము, సో ఫేక్ రిజిస్ట్రేషన్స్ చేయడము, సో ఒకటే భూమిని ఒక 10 మందికి అమ్మడము, సో ఇటువంటివన్నీ కూడా ఇక్కడ సర్వసాధారణం అన్నట్టు. సో చాలా సార్లు పాండు రంగారెడ్డి గురించి మాట్లాడినా, ఎన్నోసార్లు గూడెం మైపాల్ రెడ్డి గారి గురించి మాట్లాడడం జరిగింది. ఆయన ప్రియమైనటువంటి ముఖ్య అనుచరుడు పాండు రంగారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ. మరి కేటీఆర్ సార్ చూడాలి, హరీష్ రావు చూడాలి, మీ బీఆర్ఎస్ పార్టీని ఉట్టుట్టిగా తిడతలేం మేము. ఇట్లాంటి రౌడీలు, గూండాలు తెలంగాణ సొమ్ముని దొబ్బి తింటా ఉంటే, మా తెలంగాణ భూముల్ని దొబ్బి తింటా ఉంటే, గవర్నమెంట్ ల్యాండ్స్ ని తారుమారు చేస్తూ ఉంటే, నీలాంటి బీఆర్ఎస్ కార్యకర్తల మీద మేము మండిపడతా ఉన్నాం. పార్టీ పరంగా ఇటువంటి వాళ్ళని అదుపులో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. నేను ఫస్ట్ నుంచి కూడా చెప్తా వస్తా ఉన్నాను, మీకు దమ్ముంటే, నేనేమంటున్నా, ప్రశ్నించే గొంతుకల మీద, రిపోర్టర్ల మీద దాడి చేయడం కాదు, ఏ రిపోర్టర్ మీద చెయ్యి వెయ్యాలన్నా సరే, దాడి చేయాలన్నా సరే 100 రకాలుగా ఆలోచించాలి. ఉరికించి కొట్టక తప్పదు అని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నా. ప్రస్తుతం నేను విఠలన్న వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. సో ఇక్కడ మనం అమీన్పూర్లో ఉన్నాము. సో అసలు ఏంది కథ, అసలు ఎక్కడ స్టార్ట్ అయింది గొడవ, ఎందుకు ఆయన మీద దాడి చేయడానికి కారణం ఏంటి, ఇప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉంది అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. ఎలా ఉన్నారు? సారీ, చాలా లేట్ గా రావడం జరిగింది కొన్ని కారణాల వల్ల. ఆల్మోస్ట్ మీ మీద దాడి చేయడం ఒక 4 days అవుతుంది. 4 days అవుతుంది. శనివారం రోజు తెల్లవారుజామున రాత్రి 3 గంటల. శుక్రవారం రోజు ఇక్కడ తహసీల్దార్ వచ్చేసి ఈ కబ్జాలు చూడడానికి తహసీల్దార్ వచ్చింది. అది కవరేజ్ కోసం వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న కబ్జాదారులు వచ్చేసి ఆమె ఎలిగేషన్ చేస్తే అట్లా ఎలిగేషన్ చేయడం అనేది అతను ఉంటే చూపించాలని చెప్పేసి నేను అన్నాను. అప్పుడు నేను ఇక్కడ అమీన్పూర్లో మస్తు 100 కొద్ది కబ్జాలు చేసేసి అమ్ముతున్నాం నన్ను అంటే అట్లాంటి ఎలిగేషన్ చేయడం కాదు, తను ఉంటే ప్రూఫ్ చూపించాలి. నేను ఒక గుంట కూడా, ఒక గజం ఎక్కడన్నా కబ్జా చేసినట్టు చూపించమంటని చెప్పేసి నేను అడిగింది. ఎందుకు మీరు ఏమైనా బ్లాక్ మెయిల్ చేస్తారా? మీ దాడి చేయడానికి కారణం ఏంటి? పాండు రంగారెడ్డిని కానీ
ఫ్యాషన్ అయిపోయింది. సారీ టు ఆస్క్ దిస్, ఎందుకంటే దాడి అవ్వగానే ఆయన బ్లాక్ మెయిల్ చేసిండు. ఒకసారి మనం చూసాం గతంలో ఒక మీడియా అతను కూడా చెట్టు కట్టేసి వీళ్ళు కొట్టడము, తర్వాత అతన్ని ఆ బ్లాక్ మెయిల్ చేసి 100 కోట్లకు పరుగు చేసిరు అనేది వీళ్ళు అంటే వాళ్ళు దోచుక తింటారు, వాళ్ళకి దోచుక తినొచ్చు, వాళ్ళు బ్లాక్ మెయిలర్స్ కాదు. కానీ ఇప్పుడు రిపోర్టర్ ఒక 1000 రూపాయలు అడిగినా దాన్ని బ్లాక్ మెయిల్ కిందకే వస్తుంది. అట్లాంటి సిచ్యువేషన్ లో కూడా ఎక్కడ కూడా నేను ఇన్వాల్వ్ అవ్వను. ఇంతకు ముందు కూడా నేను ఈనాడులో ఉన్నప్పుడు నేను రాసిన కథనాలకి కూడా వాళ్ళకి చాలా డ్యామేజ్ జరిగింది. అది కూడా మనసులో పెట్టుకొని అయితే ఇక్కడ జరిగిన అంశంలో ఏంటంటే మీరు పాండన్ నెంబడి ఉంటారు కదా, మీరు పాండన్నకి అడగండి అని చెప్పినండి. ఆ మాట తీసుకెళ్ళి పాండంగారెడ్డి గారికి చెప్పిరాడు, నేను ఇష్టం వచ్చినట్టుగా బూతులు తిట్టిండు కావాలని ఇంకెక్కించి పాండంగారెడ్డి చెప్పిండు చెప్పాను. కానీ అతను కూడా అది తెలుసుకోకుండా అయితే ఏ విషయం మీద అసలు స్టార్ట్ అయింది అనేది ఒకసారి క్లియర్ గా ఓకే టీవీ ప్రేక్షకులకు పట్టణచేరు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. స్టార్ట్ అయిన విషయం ఏంటంటే నేను కబ్జా చేసిన దగ్గర తహసీల్దార్ వెళ్ళాడు. తహసీల్దార్ వెళ్తే నేను కవరేజ్ కోసం యాజ్ యూజువల్ అందరిలాగా వెళ్ళినారు. అయితే అది నాకు ఇంటికి పక్కన ఉండడం వల్ల ఇక్కడ మీరే కంప్లైంట్ ఇచ్చారు అనుకో, నేనే కంప్లైంట్ ఇచ్చిన అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. కానీ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు కూడా వేరే ఉన్నారు, మన ప్రెస్ రిపోర్టర్లు ఉన్నారు, బయట కాలనీ వాసులు ఉన్నారు, అందరు ఉన్నారు. కానీ ఆ కంప్లైంట్ ఇచ్చింది కూడా నాకు తెలియదు. తహసీల్దార్ వెళ్తున్నా అంటున్నా నేను కవరేజ్ కోసం అని స్పాట్ కి వచ్చినాను. ఆ ఫోటోలు తీసుకున్నాను. ఫోటోలు తీసుకున్న తర్వాత నా తోటి ఆ వాగ్వాదం చేస్తే నేను అంతటితో అయిపోయిందని అనుకున్నాను. కానీ రాత్రి 3 గంటలకి ఇంటి మీదకి దౌర్జన్యంగా వచ్చేసి డోర్లు పలగొట్టేసి కిటికీలు పలగొట్టేసి ఇష్టం వచ్చినట్టుగా బూతులు తిట్టడము చేశారు. నేను అంతట్లోనే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు వస్తున్నారు ఇక్కడ తెలుసు వాళ్ళకి. సో వాళ్ళ ప్లాన్ మధ్యాహ్నం ఏమైనా గొడవ జరిగిందా ఎంఆర్ఓ ముందు? గొడవ ఏం జరగలేదు, అంటే మాట అన్నారు అంతేగా. అయితే వాళ్ళకి ఇల్లు కూడా తెలియదు. ఇక్కడనే ఇంకొక అతను ఉంటాడు, అతను ఇల్లు చూపించిండు వాళ్ళకి, ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇల్లు చూపించిండు. వచ్చేసి లోపలికి వచ్చి డోర్లు తన్ని పలగొడుతున్నప్పుడు నేను పోలీస్ స్టేషన్ కాల్ చేయగానే సిఐ ఎంబడే రెస్పాండ్ అయ్యి పోలీసు వాళ్ళని పంపించిండు. వాళ్ళు వస్తున్నారని చెప్పేసి ఇంట్లో నుంచి పారిపోయిన తర్వాత పోలీసు వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను డోర్ తీసినాను. వాళ్ళు అక్కడ చూసిన తర్వాత ఇక్కడ ఎవరన్నా ఉంటే మీరు గుర్తుపడతారేమో రండి అంటే నేను ఒక్క అతను మాత్రం గుర్తుపట్టగలను, అతను ఉంటే చూస్తానండి. నేను అక్కడ రోడ్ వరకు పోయినా వీళ్ళిద్దరు కానిస్టేబుల్ ఉన్నారు. అక్కడ నుంచి వాళ్ళు గ్యాంగ్ వచ్చారు, ఒక 15 మంది వరకు గ్యాంగ్ ఉన్నారు. వాళ్ళు వీళ్ళిద్దరు సరిపోలేకపోయారు ఆపడానికి. వాళ్ళు మూకుమడిగా వచ్చేసి నన్ను, మా తమ్ముడిని, అట్లా మా పాప వచ్చింది అక్కడ వరకు, మా పాపను కూడా తోసేసారు, కొట్టడం చేసి. పెద్దమ్మాయి 23 years ఉంటుంది, కొట్టిన తర్వాత వీళ్ళు చాలా ట్రై చేసారు, పోలీసు వాళ్ళని కూడా తోసేసారు. ఒక అతనికి కొద్దిగా గట్టిగా లాఠీ తీసుకొని కొట్టడం వల్ల వాళ్ళు పారిపోయిన తర్వాత నేను కొద్దిగా అన్కాన్షియస్ అయితే హాస్పిటల్ తీసుకెళ్ళిపోయాను. అంతట్లోనే సిఐ కూడా అందరు జీవి వేసుకొని వచ్చిన వరకు వాళ్ళు పారిపోయారు. అంటే ఎవరైనా ఐడెంటిఫై చేయగలిగినరా వాళ్ళు ఎవరు ఏంది అని? కొంతమంది రౌడీ షీట్స్ కూడా ఏవో ఓపెన్ అయి ఉన్నాయన్న. ఒక ఇక్కడ ఇంతకు ముందు గతంలో 10 సంవత్సరాల కింద ఇన్వాల్వ్ అయిన అతను మొత్తం అంతా, అతను కూడా అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ లో ఉన్నాడంటని చెప్పేసి వాళ్ళు పోలీసు వాళ్ళు వీడియో చూపిస్తే నేను వాళ్ళే చూసేసి ఇతను ఈ వ్యక్తి అంటని చెప్పేసి వాళ్ళే చెప్పారు. ఎక్కడెక్కడ దెబ్బలు, ఎక్కడెక్కడ దాడి చేయడం జరిగింది? దాడి చేయడం అంటే తలకు చాలా రాయి తీసుకుని రాయితో కొట్టిరు, ఇక్కడ తల పైన, ఇక్కడ చెయ్యి పైన కొట్టిరు, ముఖం పైన కొట్టిరు, ఇదంతా స్వెల్లింగ్. అంటే ఎట్లా వచ్చే డోర్ తీయకుండా డోర్ బద్దలు కొట్టుకున్నా? ఒకసారి చూద్దాం సార్. డోర్ అంటే గేట్ పెట్టిందే ఉండే, గేట్ పై నుంచి దూకి ఓకే డోర్ తీసారు అప్పటికి? తీయకుండా ఎట్లా దాడి జరిగిందంటే మా ఫ్యామిలీ పరిస్థితి, నేను, మా మిస్సెస్, మా పాప, మా తమ్ముడు ఉండే, ఇవన్నీ పగల కొట్టేసారు. ఇదంతా పగల కొట్టేసారు, గ్లాస్ అంతా తీసేసి డోర్ అంతా కూడా పగల కొట్టేసారు. మొత్తం రాళ్ళతోనే దాడి చేసి ఇది మొత్తం ఇదంతా ఎగరగొట్టారు.
దీన్ని కొట్టడం వల్ల ఇక్కడ ఇది అంత గొల్లెం ఊడిపోయింది. ఓకే. ఇది టవర్ బోల్ట్ స్టాండర్డ్ ఉండడం వల్ల ఇది వెళ్ళలేదు. ఇది తన్నినప్పుడు దీన్ని లోపలికి అన్నారు, ఈ గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ కి నేను అడ్డు నిలబడేసి వాళ్ళకి నేను సిఐ కాల్ చేసినప్పుడు ఆ వాయిస్ వినేసి వెళ్ళిపోయారు మీ మీద. ఎట్లా మరి దాడి జరిగింది? పోలీస్ వాళ్ళు వచ్చిన తర్వాత నేను అక్కడ రోడ్ పైకి వాళ్ళు ఐడెంటిఫై చేస్తారేమో రమ్మంటే నేను మా బ్రదర్ బయటికి వెళ్ళాకనే పోలీసులు వచ్చినాకనే జరిగింది. పోలీసు వాళ్ళు వచ్చిన తర్వాత ఒకేసారి వచ్చి గ్యాంగ్ వచ్చారు. మేము అంటే అప్పటికి వాళ్ళు దాక్కున్నారు అక్కడ ముందున్నారు వచ్చేసి ఒక్కసారిగా వచ్చేసి దాడి చేశారు. మీరు మాత్రం రీజన్ ఖచ్చితంగా ఇదే అనుకుంటున్నారు. ఎంఆర్ఓ మీరు కంప్లైంట్ ఇవ్వడం వల్లనే వాళ్ళు కంప్లైంట్ కూడా ఇవ్వలేదు, కవరేజ్ కోసం వెళ్ళినారు. మీతో పాటు ఇంకెవరు ఉన్నారా కవరేజ్? ఉన్నారు, ఇంకా ఇద్దరు రిపోర్టర్లు ఉన్నారు. సో అంటే మీకు తెలిసినంత వరకు అయితే ఇదే అనుకుంటున్నారు మీరు? ఇదే అనుకుంటున్నాను. అయితే వీళ్ళు తీసుకుపోయి అక్కడ చైర్మన్ గారికి, మాజీ చైర్మన్ పాండురంగ రెడ్డి గారికి అట్లా ఆ విషయాలన్నీ ఆయన మీద ఎక్కించి చెప్పారు. నేను చెప్పినవి కాకుండా ఇంకా కలుగా చేసేసి చెప్పారు, మిమ్మల్ని వల్గర్గా తిట్టిండు, ఇట్లా ఆయన వార్తలు రాసేసి మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసిందంట అని చెప్పేసి ఆ మాటలను చెప్పడం వల్ల ఆయన పంపించిండనే మాటలు బయటికి నిన్నటి నుంచి వినిపిస్తున్నాయి. సో ఇప్పుడు పక్కా అయితే క్లారిటీ వచ్చింది. ఎంక్వైరీ చేస్తున్నారు పోలీసులు, చేస్తామన్నారు దాని మీద కూడా ఎంక్వైరీ. ఓకే. అంటే దేని గురించి కొట్టారు ఏంటి, ఇదేనా లేకపోతే ఇంకేదైనా కక్షలు పెట్టుకున్నారా వేరే దాని మీద? ఆ విషయంలో వాళ్ళు ఎంక్వైరీ చేస్తామన్నారు. నిన్న తెలిసిన తర్వాత నిన్న డిఎస్పీ గారికి కలిసి చెప్పిన ఈ విషయం. అంటే సరే ఆ విషయంలో కూడా మేము ఎంక్వైరీ చేస్తామని చెప్పేసి చెప్పాను. ఎట్లా అండి ఇప్పుడు హెల్త్ అంతా ఓకేనా? మొత్తం కొద్దిగా ఈ రోజు కొద్దిగా పర్వాలేదు. నిన్నటి వరకు అయితే చాలా నొప్పి ఉంది. ఇక్కడ మొత్తం అంతా బ్లీడింగ్ అయిపోయింది. ఇది కింద పడ్డప్పుడు రాయితో కొట్టి అట్లీస్ట్ ఏ లీడర్ అయినా వచ్చినా ఏం జరిగింది అడిగిన పార్టీ కాంగ్రెస్ గానీ లేకపోతే బీజేపీ గానీ ఇక్కడ వాళ్ళు కాంగ్రెస్ నుంచి కాటా శ్రీనివాసరావు కూడా ఫోన్ చేసేసి ఎట్లా జరిగిందన్న విషయం అడిగారు. ఎందుకంటే ఇక్కడ మొత్తం సిండికేట్ నడుస్తుంది. ఇంత జరుగుతుంటే ఎవరికి చెప్పుకోవాలి అర్థం కానటువంటి పరిస్థితి. అందరూ ఒకే పార్టీలో జరిగింది. మాజీ వైస్ చైర్మన్ కూడా ఫోన్ చేసిండు నరసింహగౌడ్. ఫోన్ చేసేసి ఏం జరిగింది, ఎట్లా అయింది, ఎవరు అనుకుంటున్నావు అని అంటే అప్పటికే నాకు ఇంకా తెలియదు. ఇక్కడ ఒక అతనే అయితే గుర్తుపడతాను అని చెప్పిన. అంటే ఇట్లాంటి దాడులు సరి కాదు, మీరు కూడా అదే చూసుకొని చేయండి అని చెప్పేసి ఆయన చెప్పాను. ఎంత 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 దౌర్భాగ్యం అంటే పట్టణచెరులో చాలా ఘోరం. నేను చెప్తున్నా పాండురంగారెడ్డికి వాళ్ళ అనుచరులకు చెప్తా ఉన్నాను, మీరు ఏదో ఇట్లా ఇష్టం వచ్చినట్టు దాడులు చేస్తే అందరు భయపడతారేమో అనుకున్నారు. కేవలం పట్టణచెరు మాత్రమే కాదు, రిపోర్టర్ల జోలికి వచ్చినా, ఏ జర్నలిస్ట్ మిత్రుల మీద సోదరుల మీద చేసినా ఉరికిచ్చి కొడతాము. రాజకీయ ప్రస్థానం మొత్తం కూడా మూసుకొని ఇంట్లో కూర్చోవాలి ప్రతి ఒక్కడు. అది ఎవరైనా గూడెం మైపాల్ రెడ్డి అయినా పాండురంగారెడ్డి అయినా ఎవరైనా. సో కేటీఆర్ గారు మీ బీఆర్ఎస్ పార్టీలో మీరు గూండాలని తెచ్చిపెట్టుకుంటున్నారా? హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఆలోచించుకోవాలి. ఇటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టే మీ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితిలో ఓడిపోయింది. ఇటువంటి వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయబట్టి. ఇక్కడన్నా రానున్న కాలంలో మీ పార్టీలో ఎవరైతే పురుగులు ఉన్నారో ఇప్పటికైనా సరే పట్టణచెరుకి పట్టినటువంటి జీడ పురుగులను ఎంకరేజ్ చేయకుండా వదిలిపెట్టండి. ఆఖరికి మొన్న జరిగినటువంటి ఒక బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి మీటింగ్ లా ఈ గూడెం మైపాల్ రెడ్డి తమ్ముడు వచ్చి కూర్చున్నాడు. అంటే ఏం పని అండి? ఏం పని? బీఆర్ఎస్ కి నియత్తు లేదా? ఒక్కసారి మీ పార్టీ వదిలి వెళ్ళిపోతే ఆ కుటుంబ సభ్యులను మీ పార్టీ మీటింగ్ లో ఎట్లా ఏ ముఖం పెట్టుకొని రాణిస్తారు? చీమునెత్తురు ఏం అనిపించట్లేదా? మనంతా ఇక్కడ సిండికేట్ నడుస్తుందని అనుకోవాలా? ఎన్నోసార్లు గూడెం మైపాల్ రెడ్డి గారి స్వయాన ఇక్కడ లోకల్ రిపోర్టర్లను కూడా ఎన్నోసార్లు వార్తలకు ఆయనకు అనుకూలంగా రాయకపోతే ఎన్నో సందర్భాల్లో బెదిరించడం జరిగింది. ఇప్పుడు అదే తోవలో ఈ పాండురంగారెడ్డి అనుచరులు కూడా నడుస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ సంబంధించినటువంటి గవర్నమెంట్ ల్యాండ్స్ కావచ్చు, ఎన్నో భూములను కబ్జా పెట్టుకుంటా వేల కోట్ల ఆస్తులకి పరుగులు తీసుకుంటున్నటువంటి పాండురంగారెడ్డి అమీన్పూర్ ని మొత్తం కూడా దోచుక తిన్నాడు. ఆయన కుటుంబ సభ్యులు మొత్తం కూడా బాగుపడ్డారు. ఇప్పుడు ఇక్కడ చూస్తే రోడ్లు చూద్దాం ఒకసారి పోయి,
ఆ రోడ్లు ఏం చేసినవయ్యా అంటే దానికి ఏం చప్పుడు ఉండదు. రోడ్ల మీద చూపించారు మీ ప్రతాపం. ప్రశ్నించే గొంతుకల మీద, మీ మీద వార్తలు రాసినటువంటి రిపోర్టర్ల మీద, కవరేజ్కి వచ్చిన వాళ్ళ మీద దాడి చేసి మీ ప్రతాపం చూపించుకుంటారు. మీకు దమ్ము ఉంటే, మీకు ధైర్యం ఉంటే రండి, మా జోలికి రండి. వందలాది మంది రిపోర్టర్లు ఉన్నప్పుడు రండి, బట్టలు ఉరికిచ్చి కొడతారు. నేను చెప్తున్నా ఇంకోసారి పట్టంచేరే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ రిపోర్టర్ల మీద దాడి జరిగినా ఊరుకునే ప్రసక్తే లేదు అని చెప్పి, ఖబర్దార్ అని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నా. అండ్ అలాగే హరీష్ రావు దృష్టికి తీసుకొస్తా ఉన్నాము. రానున్న కాలంలో పట్టంచేరి బీఆర్ఎస్ గెలవాలనుకుంటే ఎవడున్నాడో ఇక్కడ నీతిమంతుని తీసుకొచ్చి పెట్టండి. ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే బీఆర్ఎస్ పార్టీని పటంచేర్లో కూడా పండబెట్టాల్సి వస్తుందని చెప్పి నేను మరొక్కసారి హరీష్ రావు గారికి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి డైరెక్ట్గా చెప్తా ఉన్నాను. అన్న ఒకసారి మీకు ఓపిక ఉంటే ఒకసారి వెళ్ళొద్దామా, అసలు ల్యాండ్ ఏంది ఏం కథ? 4 days నుంచి ఉంటారు, ఎప్పుడు రోడ్ ఏమని అడగలేదు మీరు? ఒక రిపోర్టర్ గా మీ ఇల్లేమో ఇక్కడ ఉన్నది, ఈ రోడ్ చూడండి ఎంత డ్యామేజ్ ఉందో. కక్ష సాధింపుల భాగంగా రోడ్ వేస్తలేదంట. చూడండి ఎంత దరిద్రంగా ఉందంటే. పటంచేరు ప్రజలారా, మీరు ఓట్లేసి గెలిపించుకుంటున్నటువంటి నాయకుల దుస్థితి పరిస్థితి. ఇక్కడ కారు తిరిగే ప్రసక్తి లేదు, పరిస్థితి లేదు. ఏదైనా చిన్న చిత్క కారు వస్తే ఇక టైర్ పంచర్ అయ్యేది. చూడండి అసలు ఏంటి దీని ఎవడన్నా రోడ్ అంటారా దీన్ని? ఎవరన్నా రోడ్ అంటారా దీన్ని? పాండురంగారెడ్డి చెప్పాలి సమాధానం. ఎన్ని పైసలు నెక్కి నువ్వు మరి ఈ రోడ్లను అడ్డు పెట్టుకొని కాంట్రాక్ట్లు తీసుకొని, ఆ కాంట్రాక్ట్ తీసుకొని, ఈ బఫర్ జోన్లలో ఇల్లులు కట్టి బిల్డింగ్లు లేపి తిమ్మిని తిమ్మిని చేస్తే దాని అమ్మ వచ్చి కూర్చుంటుంది మరి పైన. ఇట్లాంటి పరిస్థితిలో ఇగో ఇవి రోడ్స్ ఇట్లా ఉన్నాయి. ఈ రోడ్స్ పరిస్థితి ఇలా ఉంది. 14 సంవత్సరాల నుంచి ఇక్కడ రోడ్డు లేదు సరిగ్గా. మళ్ళీ దాడి చేయడానికి అనుచరులు వస్తారు, రెడీ అయిపోతారు. దాని గురించి ఏరు ఇట్లాంటి రోడ్స్ ఉన్నప్పుడు ఒక రాజకీయ నాయకుల మీద దాడులు చేసే దమ్ములు ఎవరికి ఉండవు. ఇట్లాంటి రోడ్లు ఇచ్చినప్పుడు వాళ్ళ మీద దమ్ములు ఉండవు. కానీ దీని గురించి అడిగితే, మాట్లాడితే ఎందుకు కబ్జా చేస్తున్నాను అడిగితే కవరేజ్కి వచ్చినా సరే దాడులు చేస్తుంది. ఇదేనా? ఓకే, ఇది పార్కుకి సంబంధించి కేటాయించి నర్సరీ కోసం పెట్టిన. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇదంతా కూడా 30 గుంటలకు సంబంధించినటువంటి భూమి. ఈ 30 గుంటలకు సంబంధించినటువంటి ల్యాండ్ మున్సిపల్ కి సంబంధించినటువంటి ల్యాండ్ ఇది. సో ఇక్కడ నర్సరీ ఏర్పాటు చేసి చిన్నపాటి పార్క్ ఏర్పాటు చేయడం కోసము ప్రభుత్వ భూమి ఇది, మున్సిపల్ కి సంబంధించింది. దీన్ని కబ్జా పెడదామని ఈ పాండురంగారెడ్డి అనుచరులు మరి చాలా కంకణాలు వేసుకొని మరి కూర్చున్నారు. సో దీన్ని అడ్డుకున్నటువంటి ఎంఆర్ఓని కూడా సైలెంట్ చేసే ప్రయత్నంలో, సో ఎంఆర్ఓ గారు ఇక్కడికి వచ్చినప్పుడు అది కవరేజ్ చేయడానికి వచ్చినటువంటి సీనియర్ రిపోర్టర్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ పటంచేరులో జనం సాక్షి రిపోర్టరు, ఆయన మీద అర్ధరాత్రి ఈ దుండగులందరూ కూడా వచ్చి ఆయన ఇంటి మీద రావడం జరిగింది. మీరు అంతా చూస్తున్నారు, 30 గుంటల ల్యాండ్ మీరు చూస్తున్నారు. ఒకసారి ఇక్కడ చూపి, ఇదంతా కూడా ఇటువంటి ల్యాండ్స్ పాండురంగారెడ్డి జేబులో ఎన్నో ఉన్నాయి. ఎన్నో ల్యాండ్స్ ఇటువంటివన్నీ కూడా ఆయన జేబులో వేసుకొని తిరుగుతూ ఉన్నాడు. ఎట్లా సంపాదించినవయ్యా 100 కోట్లు 1000 కోట్లు అంటే దానికి సమాధానం ఉండదు. ఇటువంటి వాళ్ళ మీద రైడ్స్ ఉండవు. మరి పబ్లిక్ కూడా మరి ఇటువంటి వాళ్ళనే ఓట్లేసి గెలిపిస్తారు. ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసి ఓట్లేసి గెలిపిస్తే ఇగో ఇట్లా గవర్నమెంట్ ల్యాండ్లు, మున్సిపల్ కి సంబంధించిన పార్కులు అన్ని కూడా కబ్జా పెడతారు. రేపు మీ ఇంటికి కూడా వచ్చి నిల్వ నీడ కూడా లేకుండా చేస్తారు. అప్పుడు తిక్కవు చూపుతారు మీ అందరికి. ఎవరు కూడా కాపాడడానికి కూడా ముందరికి రానటువంటి పరిస్థితిలో ఉంటారు. ఒకసారి చూద్దాం, ఇక్కడ కూడా ఉంది. ఇవన్నీ కూడా కబ్జాలేనా? అంటే దీనికి సేల్ డీట్స్ ఉంటాయా ఎట్లా? మరి కబ్జాలు అన్నప్పుడు మరి రిజిస్ట్రేషన్స్ ఎట్లా జరుగుతున్నాయి? ఇక్కడ రిజిస్ట్రేషన్ ఏం లేదు. గతంలో వెంచర్ చేస్తే గవర్నమెంట్ అది అసైన్ ల్యాండ్ ఉన్నప్పుడు వెంచర్ చేస్తారు, ఆ డాక్యుమెంట్ ఉన్నాయి. దానికి సంబంధించి మళ్ళీ గవర్నమెంట్ రెజ్యూమ్ చేసుకున్నది ల్యాండ్. రెజ్యూమ్ చేసుకున్న తర్వాత గవర్నమెంట్ ల్యాండ్ కింద ఉంది. ఇది కూడా గవర్నమెంట్ ల్యాండ్. దీన్ని గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే మున్సిపల్ నర్సరీకి అవసరం అనేది
మున్సిపల్ నర్సరీకి ప్లేస్ ఇచ్చారు, ఇచ్చేది దానికి సంబంధించిన సర్వే రెవెన్యూ వాళ్ళు. సో ఇప్పుడు ఇదంతా ఎవరు పడుతుంది? వెనకాల నడిపించడం ఎవరు మరి? ఇవన్నీ కొనుక్కొని ఈ ప్లాట్లన్నీ లోకల్ లీడర్సే ఉంటారు. సో ఒక చైర్మన్కి తెలియకుండా, మున్సిపల్ చైర్మన్కి తెలియకుండా ఏది జరగదు ఈ ప్రపంచంలో. ఓకే, మరి హైడ్రా రంగనాథ్ గారు మరి గవర్నమెంట్ భూముల్ని కాపాడుతాం అని అంటారు, అమీన్పూర్కి వస్తుంది, బుల్డోజ్ చేస్తారు, మీరు వెళ్ళగానే మళ్ళీ రౌడీ ముక్కలు అందరు చేరి మళ్ళీ కడీలు వాస్తారు. అంటే హైడ్రా అంటే కూడా లెక్క లేకుండా అయిపోయింది. సో ఇది గవర్నమెంట్ భూమిని ఇప్పటి వరకు వాళ్ళకి రిజిస్ట్రేషన్స్ కాలేదు, రిజిస్ట్రేషన్స్ కాకుండా కూడా ఇల్లు కట్టుకొని ఇట్లా ఉంటున్నారు. ఇవన్నీ అమ్మింది ఎవరు నాయన అంటే పాండురంగారెడ్డి ఆధ్వర్యంలో. పాండురంగారెడ్డికి తెలియకుండా ఏం జరగదు, రంగనాథ్ సార్ ఏం జరగదు. గతంలో ఆయనకు సంబంధించిన హోటల్ కూడా బఫర్ జోన్ లో ఉందని చెప్పి వెళ్ళిండ్రు, ఇప్పటి వరకు కూడా దాన్ని డిమాలిష్ చేయలే. మరి ఎందుకు చేయలేదో మరి మీకు ఆ పాండురంగారెడ్డికే తెలియాలి. తూర్పు తిరిగి దండం పెట్టుకోండి. హైడ్రా లేనోళ్ళ పాలిట శాపము, ఉన్నోళ్ళ పాలిట వరం అని ఉట్టిగా అంటలేం సార్. ఇగో ఇటువంటివి జరుగుతున్నాయి కాబట్టి అంటున్నాం. ఇప్పటి వరకు కూడా మీరు పాండురంగారెడ్డికి సంబంధించినటువంటి హోటల్ ఏదైతే బఫర్ జోన్ లో ఉందో ఇప్పటి వరకు కూడా డిమాలిష్ చేయలేకపోయిందంటే ఈ హైడ్రాకి ఏం పవర్ ఉన్నట్టు? ఉట్టి లేనోళ్ళ మీదనే మీరు ప్రతాపాలు చూపిస్తారు కానీ ఉన్నోళ్ళ మీద మాత్రం చూపించరు. సో ఈ గవర్నమెంట్ ల్యాండ్ ని మొత్తం కూడా కబ్జాలు చేసి, వీళ్ళ తప్పు కాదు. ఇప్పుడు ఎవరైనా గవర్నమెంట్ ఇల్లు ఇస్తలేదు, తక్కువ రేట్లకు ఇచ్చేస్తామంటే ఎవడన్నా తీసుకుంటాడు. ఈ పాండురంగారెడ్డిలో అంటే వచ్చే నేనేరా బై చైర్మన్, నా అంతటా తీసుమార్కాన్ని ఎవరు లేరు, నా వెనకాల గూడెం మైపాల్ రెడ్డి కూడా అంతా సిండికేట్, ఎవరైనా అడ్డొచ్చినా మళ్ళీ వాళ్ళు అంతు చూస్తాం మేము. ఇగో ఇట్లనే రిపోర్టర్లు ప్రశ్నిస్తే వాళ్ళకి కూడా దాడికి పోతాం మేము, దంచి కొడతాం మేము అనుకుంటే ఇగో ఇట్లాంటి నాయకులను మనం ఎన్నుకుంటే ఇట్లాంటి పరిస్థితి ఉంటది. సో దయచేసి హైడ్రా రంగనాథ్ గారు మీకు చిత్తశుద్ధి ఉంటే ముందు అది డిమాలిష్ చేయండి, దీన్ని కాపాడే ప్రయత్నం చేయండి. ఈడ రిపోర్టర్ల మీద దాడి జరుగుతూ ఉంది. పటంచేర్ల ఏ రిపోర్టర్ ఖచ్చితంగా కలం పనిచేస్తుంది, ప్రశ్నిస్తారు, వార్తలు రాసినంత మాత్రాన మీరు బెదిరిస్తే మాత్రము అందరు ఏకమై ఉరికిచ్చి మాత్రం కొడతారు అని చెప్పి నేను మరొక్కసారి పటంచేరు లీడర్స్, అది ఏ పార్టీ అయినా సరే, బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎందుకంటే సిండికేట్ నడుస్తుంది కాబట్టి ఏ పార్టీ లీడర్స్ కైనా సరే నేను మరొకసారి హెచ్చరిస్తా ఉన్నాను. అండ్ ఇమీడియట్ గా మీకు నిజంగా యాంటీ కరప్షన్ బ్యూరో కూడా కొద్దిగా ఏదైనా పనిచేయాలని ఉంటే ఈ పాండురంగారెడ్డి ఆస్తుల మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేసి మరి ఎట్లా వచ్చినాయి ఇన్ని ఆస్తులు, ఏ భూములు, ఏ ఫేక్ అగ్రిమెంట్స్ పెట్టుకొని గవర్నమెంట్ ల్యాండ్లను మొత్తం కూడా కబ్జా చేసింది అనేది కూడా మొత్తం మీరు తీయండి, బయటికి వెలికి తీయండి. ఈయన ఉండేదేమో బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఈ పాండురంగారెడ్డిని కాంగ్రెస్ పార్టీ ఎందుకు కాపాడుతుంది అనేదే క్వశ్చన్ ఇక్కడ. ఈయన మైపాల్ రెడ్డి ఫస్ట్ బీఆర్ఎస్ఆ, కాంగ్రెసా, లేకపోతే ఏ పార్టీ కండువా కప్పుకొని ఏం చేస్తున్నాడు అనేది ముందు దమ్ములుంటే బయట పెట్టండి. దమ్ముంటే దాడులు ఆపండి. మీకు ఇంకా నిజంగా దమ్ముంటే నేను డైరెక్ట్ బహిరంగంగా ఛాలెంజ్ విసురుతా ఉన్నా. ఏం చేస్తారో చేసుకోండి, నా మీద ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి, తగ్గేదే లేదు, ఐ డోంట్ కేర్ అని డైరెక్ట్ గానే పాండురంగారెడ్డి గారికి హెచ్చరిస్తా ఉన్నాను. ఇంకోసారి రిపోర్టర్ల జోలికి వచ్చినా, మా జర్నలిస్ట్ సోదరుల జోలికి వచ్చినా తస్మాత్ జాగ్రత్త అని మరొకసారి తెలియజేస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దట్ నేను విశ్రాద్య. జై తెలంగాణ, జై హింద్.